ఈ సమయమందు ఆత్మ సంబంధమైన వరములను గూర్చి తెలుసుకుందాం. కరిష్మా అనే గ్రీకు పదాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1లోను ఇతర చోట్ల ఆత్మ సంబంధమైన వరాలు అని అనువదించారు. క్రైస్తవ సంఘానికి విశిష్టమైన సామర్థ్యాలను, బాధ్యతలను ఇవ్వడంలో దేవుడు తన కృపా కనికరాలను ఎలా చూపిస్తున్నాడో ఇవి నొక్కి చెబుతాయి. ఈ కృపావరాల ఉద్దేశం సంఘం తన పని కొనసాగించడం, నూతనంగా సంఘం కాబోయే వారికి సహాయపడడం, సంతోషం, సమాధానం, శక్తివంతమైన పరిచర్య, ఆరాధన ద్వారా ఉజ్జీవాన్ని కలిగిస్తూ క్రీస్తు శరీరాన్ని బలపరచడం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము నుండి 14వ అధ్యాయం వరకు. ఈ వరాలు 2 రకాలు. సంఘ క్షేమాభివృద్ధి కొరకైన వరాలు కొన్ని, సంఘం అవసరత నిమిత్తం కొందరు వ్యక్తులకు ఇవ్వబడిన వ్యక్తిగత వరాలు ఇవి. దేవునితో వారికున్న సరైన సంబంధమే ఈ వరం అని పౌలు రోమా క్రైస్తవులకు చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 17 వచనములు, 6వ అధ్యాయం 23వ వచనం. రోమాలోని క్రీస్తు విశ్వాసులను బలపరచడానికి దేవుడు తనకు ఆత్మ సంబంధమైన వరాలనిస్తాడని కూడా పౌలు చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రవచించడం, బోధించడం, హెచ్చరించడం, పంచిపెట్టడం, పై విచారణ చేయడం ఇవన్నీ వరాలేనని పౌలు తన అనేక పత్రికల్లో వివరిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. దేవుడు కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను ఎన్నుకున్నాడని కూడా పౌలు వివరిస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. కొందరికి అద్భుతాలు చేసే వరం, కొందరికి స్వస్థపరిచే వరం, కొందరికి భాషల్లో మాట్లాడే వరం, కొందరికి భాషల అర్థం చెప్పే వరం ఉంటాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7 నుండి 11 వచనములు, అలాగే 28వ వచనం, 14వ అధ్యాయం 1 నుండి 25 వచనములు. అయితే అన్నిటిలోనూ శ్రేష్టమైన వరం ప్రేమ అని పౌలు చెబుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏదైనా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం వెళ్ళబోయే వారి తలల మీద సంఘ పెద్దలు చేతులుంచేవారు. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పౌలు సంఘాన్ని, సంఘం చేయవలసిన పనులను మానవ శరీరంతో పోల్చాడు. శరీరం అనగా సంఘంలోని వేరువేరు అవయవాలకు సంఘస్థులు సంఘ క్షేమాభివృద్ధి కొరకు పరిశుద్ధాత్మ ఈ వరాలనిస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుండి 26 వచనములలో మనము చదవవచ్చును.